ఎలా పవిత్రపరచుకోవాలో మీకు అర్థం అవ్వాలంటే యెజబెల్ గురించి అర్థం అవ్వాలి. యెజబెలుకు పాపాన్ని జయించడానికి ఏంటన్న సంబంధం అంటారేమో, చాలా సంబంధం ఉంది. యెజబెల్ గురించి ఎక్కడో రాజుల చరిత్రలో దినవృత్తాంత గ్రంథంలో ఉన్న యెజబెల్ గురించి ప్రకటన గ్రంథంలో సంఘంతో పోలుస్తాడు. యెజబెల్ గురించి కథలా చెప్తా, చాలా చెప్తాడు. ఎక్కడ ఉంటుంది బైబిల్లో కూడా మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. యెజబెలు ఎవరన్నా, యెజబెలు ఎక్కడ జరిగింది, అసలు ఏంటి అంటే, యెజబెల్ గురించి అర్థం అవ్వాలంటే ముందు మీకు రాజ్యం గురించి అర్థం అవ్వాలి. భయపడకండి, నేను కొన్ని చూపిస్తాను, ఓకేనా? చూపిస్తాను, మీకు ఏమర్థమైంది చెప్పండి, ఓకేనా? చూపిస్తాను, ఓకేనా? ఇది ఏమన్నా చెప్తారా? ఆంధ్రప్రదేశ్, ఓకే, ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు పరిపాలిస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది, రైట్? తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా ఇడిపోయింది, ఓకేనా? ఇప్పుడు చాలా అవుతుంది. ఇది ఎలా ఇడిపోయింది, ఎప్పుడు ఇడిపోయింది? ఇంచుమించు 2012, 13, 14 ఆ టైంలో విడిపోయింది, రైట్? ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయిల్, జూడా కనపడుతుందా మీకు మ్యాప్లో? కనపడుతుందా? ఈ రెండు ఒకప్పుడు కలిసి ఉండేవి. తర్వాత ఏమైపోయిందంటే రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఇస్రాయేలు, యూదా అని ఇట్లా రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఎందుకు ముక్కలు అయిపోయిందంటే, మనకు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే 2 ముక్కలు అయిపోయిందో, తెలంగాణ ఇటు ఆంధ్ర అని ఇస్రాయేల్ దేశంలో 2 ముక్కలు అయిపోయింది. ఎప్పుడు ముక్కలు అయిపోయిందని అంటే, సౌలు గుర్తున్నాడా? సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళు ముగ్గురు పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ దేశం అంతా కలిసి ఉండేది. సౌలు, దావీదు, సొలొమోన్, వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పరిపాలిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా కలిసి ఉండేదో అలా కలిసి ఉండేది ఇజ్రాయెల్ దేశం అంతా, 12 గోత్రాలు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత రోషయ్య గారు వచ్చి తర్వాత రాష్ట్రం విడిపోయింది కదా, తెలంగాణ ఇటు ఆంధ్ర. అలా సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము, యెరోబాము, వీళ్ళ టైంలో దేశం 2 ముక్కలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇదంతా అర్థమవుతే కథలా ఉంటుంది. చెప్తా చూడండి, మీకు నేను చూపిస్తాను కూడా, ఓకేనా? డోంట్ వరీ, ఓకే? ఇప్పుడు నీకు కనపడుతుందా? రైట్? ఇతడు సౌలు, ఎస్, సూపర్. ఇతడు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్. వీళ్ళ ముగ్గురు కాలంలో ఇందాక నేను చూపించానే దేశం అలా కలిసి ఉండేది. తర్వాత ఏమైందంటే సొలొమోను కొడుకు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సొలొమోను కొడుకు కనపడుతుందా? నేను మ్యాప్ గీస్తున్నా. సొలొమోను కొడుకు రెహబాము, ఇటు రెహబాము, ఇటు యెరోబాము అనుకోండి కాసేపు. ఈ రెహబాము ఏపీని పరిపాలిస్తున్నాడు, ఏపీ, ఓకేనా? ఈ యెరోబాము తెలంగాణ పరిపాలిస్తున్నాడు, ఓకేనా? కథలా ఉండండి. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న ఫీల్ అవ్వకంటే మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నా, ఓకేనా? రైట్? కథలా చెప్తున్నా, ఓకే? ఇప్పుడు ఆంధ్ర మనకి ఎట్టిడిపోయిందో అలా ఇస్రాయేల్ దేశం 2 ముక్కలు అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇటుపక్క ఏపీ, ఈ ఏపీని పరిపాలిస్తున్నది ఎవరంటే దావీదు వంశం. ఒక నిమిషం, ఈ ఏపీని పరిపాలిస్తున్నది దావీదు వంశం, ఓకేనా? దావీదు వంశం. ఈ తెలంగాణ పరిపాలిస్తున్నది ఎవరంటే ఇశ్రాయేలు. రకరకాల గోత్రాలు మారుతారు, ఇది మాత్రం దావీదు వంశం పరిపాలిస్తుంటుంది. ఇప్పుడు చాలా అవుతారండి, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏపీ, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏపీ, రైట్? ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏపీ, ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా తెలంగాణ లేదా ఇశ్రాయేలు, 10 గోత్రాలు. దీన్ని యూదా రాజ్యం అంటారు, దీన్ని ఇశ్రాయేల్ రాజ్యం అంటారు. ఇప్పుడు రెహబాము తర్వాత అబియా పరిపాలించాడు, ఆసా పరిపాలించాడు. ఇటుపక్క యెరోబాము తర్వాత నాదాబు, బయాసా, ఏలా, జిమ్రీ, తిబ్ని, ఓమ్రి, ఓకేనా? ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్ వస్తారు ఎవరంటే, ఇది యెహోషాపాతు, కనపడుతుందా? ఇది మన మెయిన్ క్యారెక్టర్ యెహోషాపాతు. ఆ తర్వాత ఆహాబు, యెజబెలు, కనపడిందా? ఇప్పుడు మనం యెజబెల్ గురించి చదవాలి. ఇప్పుడు నా ప్రశ్న, యెజబెలు తెలంగాణనా ఏపీనా? అర్థమైందా? దయచేసి తెలంగాణలో తప్పుగా అనుకోకుండా మీకు అర్థమైందని కోసం చెప్తున్నాను. కేవలం అంటే ఈ ఉత్తర రాజ్యం ఏదైతే ఇందాక నేను చూపించానో ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తుంది. వెరీ గుడ్. తెలంగాణ కొంతమంది కామెంట్ పెట్టారు, సూపర్. అంటే ఉత్తర రాజ్యం ఏదైతే ఉందో 10 గోత్రాలు, ఎస్, తెలంగాణకి సూపర్, ఎస్, సూపర్. అయితే మీరు వింటున్నారు బాగా, సూపర్. సో ఇప్పుడు చాలా అవుతారండి. ఇలా యెజబెలు ఏ ప్రాంతానికి? ఈ తెలంగాణ అంటే, ఒక్క నిమిషం, ఈ దీనికి ఒక్క నిమిషం, ఎస్, ఈ తెలంగాణ అంటే ఇలా ఇజ్రాయెల్ దేశానికి. ఇక్కడ కనిపిస్తున్నాడు కింగ్ ఆహాబు. ఈ ఆహాబు భార్య యెజబెల్. ఇక్కడ యెహోషాపాతు అంటే యెహోషాపాతు దక్షిణాన రాజు. అంటే ఒక్క ముక్కలు అర్థం చేసుకోండి. ఉత్తరాన ఆహాబు ఉన్నాడు, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు, ఓకేనా? ఉత్తరాన ఆహాబు ఉన్నాడు, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు. ఉత్తరాన యెజబెల్ రాజ్యాన్ని పరిపాలిస్తుంది, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు. ఇప్పుడు నేను కథలా చెప్తాను, ఓకేనా? ఉత్తరం, దక్షిణం, సూపర్.
ఇప్పుడు ఉత్తరాన అహాబు పెళ్లి చేసుకున్నాడు ఎవరినంటే యెజెబెల్. యెజెబెల్ ఎవరన్నా ఇంతకంటే అద్భుతమైన విషయం చెప్తాను, చాలా చెప్తానండి. యెజెబెలు ఇశ్రాయేల్ గోత్రానికి చెందింది కాదు. ఏ గోత్రానికి చెందింది? యెజెబెల్ అనే అమ్మాయిది కూడా ఇజ్రాయేల్ దేశం కాదు, యూదా దేశం కాదు, ఇశ్రాయేల్ 10 గోత్రాలకు సంబంధించిందే కాదు. ఎవరు యెజెబెలు? యెజెబెల్ ఎవరంటే ఒక మాట చదివిస్తాను, చదివించిన తర్వాత వెళ్ళిపోదాం వాక్యంలోకి, ఓకేనా? ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథం 29వ వచనం నేను చూపిస్తాను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రేనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఎవరు? ఆహాబు ఏలేడంట. ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక్కడ ఒక లైన్ గమనించారా? ఓమ్రి 30 వచనం ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంత యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. అంటే ఆహాబ్ అనేవాడు అంతకుముందు పూర్వీకులు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, న్యాయాధిపతులు, 1 సమూయేలు, 2 సమూయేలు, సౌలు, వీళ్ళందరికంటే భయంకరమైన పాపం చేశాడంట ఆహాబు. ఏం చేశాడు ఆహాబు? అంత భయంకరమైన పాపం ఏంటంటే ఇప్పుడు కింద వివరిస్తాడు. ఏంటో చూడండి, కింద వివరిస్తాడు చూడండి. ఏంటి ఆ పాపము? చూడండి. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుట స్వల్ప సంగతి అనుకొని అంటే దాని అర్థం ఏమని? వాడు చేసింది పాపం అయితే అది చిన్న విషయం రా పాపము. ఇప్పుడు చూడండి, అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. సోమ్రెనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. తర్వాత మరియు ఆహాబు దేవతాస్తంభము నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. కుమారుడైన ఆహాబు భయంకరమైన పాపం చేశాడంట. అది ఎలాంటి పాపం అంటే వాళ్ళ పూర్వీకులు ఎవ్వడు చేయలేదంట. అంత భయంకరమైన పాపం చేశాడంట. ఏంటంత భయంకరమైన పాపం అంటే వివరించాడు. యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు అని. ఎవరిని యెజెబెలు అంటే సీదోను ప్రాంతానికి చెందింది. సీదోను ప్రాంతం అనేది ఇశ్రాయేలుకు పక్కన భాగం ఉంటుంది. ఒక్క నిమిషం మ్యాప్ ఉందేమో చూస్తాను. మ్యాప్ ఉంటే చూపిస్తాను. ఎస్, ఇప్పుడు కనపడుతుంది చూడండి. నా లేజర్ పాయింట్ కనపడుతుందా? నా లేజర్ సూపర్, లేజర్ కనపడుతుంది. రైట్, ఇది ఇజ్రాయెల్. దీనికి ఆహాబు రాజు, దీనికి యెహోషాపాతు రాజు. అయితే ఇక్కడ ఉంటుంది సీదోనియల ప్రాంతం. ఇదంతా సముద్రం. ఈ సీదోను ప్రాంతం అనేది బాగా ఫేమస్ అనమాట. తూరు సీదోను అని మీకు గుర్తుందా? సొలొమోను మందిరం కట్టేటప్పుడు మందిరానికి కావాల్సిన చెక్కలు, మ్రాణులు అవన్నీ తూరు ప్రాంతం నుంచి వస్తాయి, ఇక్కడి నుంచి వస్తాయి. ఎందుకు అక్కడి నుంచి వస్తాయంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండే ప్లేస్. ఇంకోటి ఏంటంటే సముద్రం ఒడ్డున రహదారి బాగుంటుంది కాబట్టి ఇక్కడ తూరు సీదోను ప్రాంతం ఎక్కువ ఉండేది. ఈ సీదోను ప్రాంతానికి చెందినవాడే యెజ్బయలు. ఈ యెజ్బయలు కూతురే యెజ్బెల్. కథలా చెప్తా, బైబిల్లో లేదు కానీ కొన్ని చరిత్ర గ్రంథాలు ఏముంటుందంటే యెజ్బయలు అంటే యెజెబెలు వాళ్ళ నాన్న ఒక యాజకుడు. దేనికి యాజకుడు? బయలునకు యాజకుడు. దాన్ని బయలు దేవత అంటారు. ఈ బయలు దేవతకు యాజకుడు అంటే పూజారి. ఎవరు? యెజెబెలు వాళ్ళ నాన్న. చిన్నతనంలోనే వాళ్ళ నాన్న యాజకుడు పూజ చేసేవాడు బయలు దేవత దగ్గర. అయితే పూజా కార్యక్రమం చేస్తూ కాలం మారిన తర్వాత సీదోను ప్రాంతాన్ని పరిపాలించే రాజును యెజెబెలు వాళ్ళ నాన్న అంటే యెజ్బయలు చంపేసి ఇతడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత అంటే యెజెబెలు వాళ్ళ నాన్న రాజు అయిన తర్వాత యెజెబెలు అప్పుడు చిన్న పాప అంటే చిన్న అమ్మాయి. ఇప్పుడు నాన్న రాజు, పైగా నాన్న యాజకుడు అంటే పూజారి కూడా. ఈ యెజ్బయలు బయలు దేవత పూజారి. ఈ పూజ ఎలా చేసేవాళ్ళు తెలుసా? భయంకరమైన పాపముతో, భయంకరమైన విచ్చలవిడి తత్వంతో పాపం పూజ చేసేవాళ్ళు. మీకు అర్థం కోసం చెప్తా, అది నేను చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది అనేది. ఇంకనా ఇక్కడ కనపడుతుంది సారా? కనపడుతుంది మ్యాప్. సూపర్. ఇతడు బయలు దేవత అంటే బాలు దేవత బయలు దేవత అంటాడు. ఇలా ఉంటాడు బయలు దేవత. బయలు దేవతకు గొప్పతనం ఏంటంటే అంటే వాళ్ళ పురాణంలో వాళ్ళు ఉన్నటువంటి చెప్తున్నా. బయలు దేవతను ఎందుకు ఆరాధిస్తారంటే ఈ బయలు దేవత ఉరుములకు, వర్షానికి, ఆకాశానికి దేవుడు అనమాట. ఎవరు? బయలు దేవత. ఇలా బయలు దేవతకు బలులు అర్పించేవాళ్ళు. చిన్నపిల్లలు పసిపిల్లలను కూడా బలి అర్పించేవాళ్ళు. చిన్నపిల్లలను బలి అర్పించేవాళ్ళు, పసిపిల్లలను బలి అర్పించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ బాలుదేవత యొక్క భార్య ఎవరంటే ఆషేరా. ఇప్పుడు మీకు కనపడుతుంది సరే
ఆశ్చర్య పని ఏంటంటే ఈమె భూమాత, అంటే మన భాష చెప్తాను సుమా, అంటే ఏమంటారు పంట పొలాలు ఇచ్చేటువంటి, పైరు పంటలు ఇచ్చేటువంటి దేవత. ఇప్పుడు బాలెవరు? ఆకాశదేవుడు. భూమి ఎవరు? ఆశేరా. అంటే ఆకాశంలో ఉన్నటువంటి వర్షం కింద పడితే పంట పండుతుంది. అంటే వీళ్ళిద్దరు కలవాలా? ఎవరిద్దరు కలవాలా? బయలు ఆశేరా వీళ్ళిద్దరు కలిస్తే పంట వస్తుంది, మనం సస్యశ్యామలంగా బతకచ్చు అనేది చరిత్ర. అంటే వీళ్ళిద్దరు కలవడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? బలులు ఇచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు బలిచ్చేవాళ్ళు, మందిరంలో దేవాలయంలో నగ్నంగా డ్యాన్స్ వేసేవాళ్ళు, నగ్నంగా వ్యభిచారం చేసేవాళ్ళు. కథ చెప్పట్లా, చరిత్ర చెప్తున్నా. నేను నమ్మము అన్నా, నువ్వు కథలు చెప్పొద్దన్నా, నిజం నమ్మము అంటే నిజం చెప్తున్నాను. దీనే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు రాయించి పెడతాడు. ఇర్మియా గ్రంథంలో వాళ్ళు ఆశేరాకు బయలునకు మందిరాలు కట్టి ఎంత భయంకరంగా పాపం చేస్తున్నారో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను అని అంటాడు. ఎవరు? దేవాది దేవుడు. అద్భుతమైన మాట్లాడాడు. ఆ మాట చూపించమంటారా? ఇర్మియా గ్రంథం 19:5 చదువుతున్నాను, చూడండి. ఓకే, చూడండి. నేను విధింపనిదియు సెలవీయనిదియు, చూడండి, నేను విధింపనిదియు సెలవీయనిదియు, తర్వాత నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారములను నాచరించిరి. ఏంటంటే అది నా మనసునకు తోచనిదినైన ఆచారమును నాచరించరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. రైట్. ఇక్కడ నా మనసునకు తోచనిదియునైన ఆచారములు అనే పదం ఉందే. నా మనసునకు తోచనిదినైన ఆచారములు. ఏంటి ఆచారాలు అంటే, ఇప్పుడు జనరల్గా మీరు హిందువుల గుడికి వెళ్ళారు, ఒక టెంకాయ, ఒక ఊదికడ్డి తీసుకెళ్తారు పూజ చేయడానికి. ఒకవేళ ముస్లిం అనుకోండి, వాళ్ళు కొన్ని పదార్థాలు తీసుకెళ్తారు, లేదా వాళ్ళు తీసుకుని నాకు తెలియదు. రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే కొవ్వొత్తులు, టెంకాయలు తీసుకెళ్తారు. కొన్ని గుళ్ళ దగ్గర అయితే ముడుగులు కట్టడానికి రకరకాల పదార్థాలు వాడతారు. ఒకవేళ మీరు బయలు దేవత దగ్గరికి వెళ్ళారనుకో, బయలు దేవత దేవాలయంలో పాపం చేయడానికి మనుషులు ఉంటారు అక్కడ. అంటే అక్కడ మందిరంలో పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే, పైన ఉన్నటువంటి బయలు, కింద ఉన్నటువంటి ఆచార్య దేవత కలిసినట్టు అనమాట. వీళ్ళు కింద పాపం అంటే ఈ ఇద్దరు దేవతలు వాళ్ళ మందిరంలోకి వెళ్ళి వాయు వరస లేకుండా పాపం చేస్తే అది సంతోషించి దేవుడు కనికరిస్తారనేది వాళ్ళ పురాణ నమ్మకం. ఇదంతా ఏం చెప్పింది తెలుసా? ఇలా యెజబెలు, సీదోను ప్రాంతానికి చెందినటువంటి యెజబెలు ఇశ్రాయేలు దేశానికి వస్తూ తనతో పాటు 400 మంది బయలుదేవత, 450 మంది ఆశరి, ఇంచుమించు 850 మంది ఎక్కడి నుంచి సీదోను దేశం నుంచి పట్టుకొచ్చింది. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశంలో. ఈ 850 మంది ప్లస్ యెజబెలు, వీళ్ళందరూ కలుసుకొని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 10 గోత్రాల ప్రజలను పాపములో నాశనం చేశారు. భయంకరమైన పాపములో వ్యభిచారంలో వెళ్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తా. పరిశుద్ధత పవిత్రత గురించి బోధిస్తున్నప్పుడు ఏలియా గుర్తున్నాడా? ఏలియా ఆకాశం చూసి అగ్ని దిగి రావడము, సవాల్ విసిరడము గుర్తుందా? ఎందుకు ఇలా సవాల్ విసిరడంటే, వీళ్ళు వ్యభిచారంతో 10 గోత్రాల ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను పాపములో దింపుతున్నారు. ఇప్పుడు ఉదాహరణ కాసేపు ఊహించుకోండి, నేను చెప్పింది కాసేపు బుర్రలో ఊహించుకోండి. ఇప్పుడు మీకు పిల్లలు ఉండవు. ఇప్పుడు మనమందరం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం అనుకోండి. కాసేపు మనమందరం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. రాజుగారిని కలవడానికి వెళ్ళాలి. ఏదో గొడవ వచ్చింది, నాకు నీకు గొడవ వచ్చింది, రాజుగారిని కలవలేదు. వెళ్ళిన తర్వాత రాజుగారి కోట ముందర, రాజుగారి కోట పక్కన ఆశ్చర్య దేవత, బయలు దేవత విగ్రహాలు ఉన్నాయి. ఆ మందిరంలో పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనంలో 10 మంది వెళ్ళామని కాదు, అది చూసినప్పుడు మన తాట అక్కడ తిరుగుతుందా లేదా? తిరిగినప్పుడు చూస్తామా లేదా? అరే ఇక్కడ ఎంత బలి జరుగుతుందో, ఇక్కడ ఎంత బలి ఉందో, ఇక్కడ ఎంత ఇచ్చలు తిరుగుతున్నారు అని చూసి 10 మందిలో 5 మంది అన్న వెళ్ళరా? పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పాటించాల్సిన దేవుని ప్రజలు అక్కడికి వెళ్తారా? వెళ్తారు. వెళ్ళి పాపాన్ని జుర్రుకుంటారు. అలా జుర్రుకొని పాపంలో రుచిలో పడి దేవుని శోధనకు లేదా దేవుని శిక్షకు పాత్రవుతారు. అలా ప్రజలందరినీ యెజబెలు అన్న ఒక్క స్త్రీ భర్త అయినటువంటి ఆహాబును లోపరుచుకున్నది, 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు లోపరుచుకున్నది. మొత్తం దేశం అంతా పాపంతో పాకిపోయింది. అందుకని ఇందాక చెప్పా, ఎందుకు దేవుడు వారి పూర్వీకుల కంటే భయంకరమైన పాపంతో పోల్చాడంటే, ఆషేరాకు దేవతలకు మందిరాలు కట్టారు. ఆ మందిరంలో పూజా కార్యక్రమం ఎలా ఉంటాయి చెప్పాను మీకు, ఇలా ఉంటుంది.